ఆప్షన్స్‌లో డెల్టా అంటే ఏంటి? గామా అంటే ఏంటి? దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలంటారు? ఇప్పుడు మనకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చార్ట్ ఉంటుంది. ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చార్ట్‌లో మనకి లెఫ్ట్ సైడ్‌లో కాల్స్ ఉంటది. రైట్ సైడ్‌లో పుట్స్ ఉంటుంది. కాల్స్‌లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి యెల్లో షేడ్‌లో ఉంటుంది. ఒకటి వైట్ షేడ్‌లో ఉంటుంది. పుట్స్‌లో కూడా ఒకటి వైట్ షేడ్ కిందది యెల్లో షేడ్‌లో ఉంటుంది. ఈ వైట్ షేడ్‌లో ఉన్నవన్నీ కూడా ఔట్ ఆఫ్ ది మనీ. హ్మ్. వైట్ షేడ్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఔట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్. యెల్లో షేడ్‌లో ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్. సో, మనకి డెల్టా అనేది పర్టిక్యులర్‌గా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్, ఏదైనా ఒక ఇండెక్స్ ఒక ₹100 రైజ్ అయిందనుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది గదా! హ్మ్. ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క డెల్టా అనేది 0.5 ఉందనుకోండి. ఓకే. మీ ఇండెక్స్ ₹100 పెరిగింది అంటే మీ ఆప్షన్ ₹50 పెరుగుతుంది. ఓకే. మీ డెల్టా 0.60 ఉందనుకోండి. అక్కడ ₹100 పెరిగితే ఇక్కడ మీకు ₹60 పెరుగుతుంది. సో, ఇది డెల్టా. అంటే ఎవ్రీ ₹1 అక్కడ ₹1 రైజ్ అయితే ఇక్కడ నీకు ఎన్ని పైసలొస్తాయి. సో, అదే. ₹1 ఇక్కడ 60 పైస్. ₹1 50 పైస్. ఇలా ఉంటుందన్నమాట. హ్మ్. అయితే చాలామంది ఏంటంటే, ఈ డెల్టా గురించి అసలు అవేం పట్టించుకోకుండా మనకి స్ట్రైక్ ప్రైస్‌లో ఏ ఆప్షన్ యొక్క ప్రీమియం తక్కువుందో వాటిని ఎంచుకుంటారు. జనరల్‌గా మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూస్తే ఔట్ ఆఫ్ ద మనీలో ఎక్కువ మంది వాల్యూమ్ అంతా అక్కడే ఉంటుంది. ఇన్ ద మనీలో చాలా తక్కువ ఉంటుంది. హ్మ్. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సెబీ రిపోర్ట్‌లో 90% ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతారు, 10% ట్రేడర్స్ ఎందుకు సక్సెస్ అవుతారు అని. అవును. ఎందుకంటే ఈ ఔట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అనేది ఏంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ తర్వాత మీరు ఇండెక్స్ రైజ్ అవుద్ది. కానీ ఇవి రైజ్ అవ్వవు.